పల్లీలు దోశల చట్నీకి పల్లీలు అయితే వేస్తున్నాను. ఇట్లా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఇట్లా దూరం వేయించుకోవాలి. అట్లయితేనే పచ్చి వాసన అనేది పోతుంది. ఇట్లా వేయించుకోవాలి. పచ్చిగా లేకుండా సిమ్లో పెట్టి ఇట్లా కలుపుకుంటూ ఇట్లా ఈ కలర్ వేసి కలరనివ్వాలి. మనమైతే ఇప్పుడు పచ్చడి వేసుకోవడానికి అయితే ఆయిల్ వస్తుంది. కొంచెం ఆయిల్, రెండు మిరపకాయలని తుంచి వేసి, మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, 2-3 చిన్న టమాటాలు, పెద్ద టమాటా అయితే ఒకటి వేసుకోవాలి. అట్లాగే కొంచెం ఉప్పు, వేయించి పెట్టుకున్న పల్లీలు కొన్ని వేసుకొని ఇప్పుడైతే మిక్స్ చేయాలి. పట్టుకోవాలి. దీనికైతే పోపు అవసరం లేదు. చట్నీకి దోశల పిండి అయితే ఇలా కొంచెం ఉప్పు వేసి, కొంచెం అంత వాటర్ వేసి, గట్టిగా ఉంటుంది కదా, కొంచెం అంత వాటర్ వేసి ఇట్లా కలుపుకోవాలి. పిండి ఎన్ని రోజులైనా జొన్న పిండి కూడా ఖరాబ్ కాదు. ఇప్పుడు జొన్నలతో పట్టిన పిండే ఇది, మొన్న పట్టిన పిండే. ఇది ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదు. టేస్ట్ అనేది కూడా మారదు, బాగుంటుంది. కొంచెం వాటర్ వేసి పెనం దుడుచుకొని అయితే ఇట్లా దోశ వేసుకోవాలి. అసలు ఉన్న దోశ ఎంత టేస్టీగా ఉంటుందంటే రోజు తిన్నా కూడా తినాలనిపించేలాగా. దోశలు అంటే పిండి దోశలు తినబుద్ధి కాదు ఎక్కువ, కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ అవుతుందండి. దోశ చూసారా ఇట్లా మనం ఎట్లా వంగుతుంది చూసారా, బ్రెడ్ లాగా. 2 రోజులున్నా 3 రోజులున్నా బ్రెడ్ లాగా మంచిగా వంగుతుంది అన్నట్టు. పిండి అయితే అస్సలు ఖరాబ్ కాదు. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి, బయట పెట్టద్దు. ఇట్లా అచ్చడి కూడా మంచిగా నీట్గా వస్తుంది. టేస్టీగా జొన్నలతో దోశ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్ దోశ వస్తున్నా. ఎగ్ దోశ వచ్చడానికి దోశ అయితే వరుసుకున్న తర్వాత ఇదేంది దీంట్లో ఉప్పు వేయాలి, కారం వేయాలి. ఇట్లా ఎగ్ అయితే పోసుకోవాలి. పోసి దాని వెడల్పు పరుచుకోవాలి. కొంచెం ఉప్పు కారం చల్దాం. ఉప్పు ఒక్కటి వేస్తుంది. కొంచెం ఆయిల్, చుట్టూరు ఆయిల్ వేసుకొని దీన్ని అయితే కాల్చుకోవాలి. దోశ, ఎగ్ దోశ.